శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందామండి. 26 మార్చి నుండి శుక్రుడు వస్తున్నాడు. గురుడు మిథున రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు కుంభరాశిలో ఉన్నారు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలోను, శుక్రుడు 2వ తారీఖు నుండి 2 మార్చి నుండి శుక్రుడు ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉండబోతున్నాడు. బ్రహ్మాండం, ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు. రవి 15వ తారీఖు నుంచి మనకి మీనరాశిలో వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా కాలసర్ప దోషంలోనే ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి. అంటే మనిషి మీద ప్రభావం అనేది చాలా తక్కువ చూపిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మన దేశాల మీద చూపిస్తాయి తప్ప, రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద చూపిస్తాయి తప్ప గ్రహాల ప్రభావం, కాలసర్ప దోషం అనేది చాలా తక్కువగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనురాశి. ధనురాశి వాళ్ళకి గురు బలం బాగా ఉందండి. అంటే మీ రాశినే గురుడు చూడడం వలన అదృష్టం. అదృష్టం ఏంటంటే ప్రతి పని కూడా ముందంజలో ఉండడము, సంతోషంగా ఉండడము, అదృష్టం కలగడము ఇవన్నీ ఉంటాయి. 5 నిమిషాలు కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు 3వ భావంలో గ్రహ ప్రభావం వల్ల కూడా మీ తమ్ముళ్ళకి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి, మీకు వచ్చిన ఆలోచనలు కార్యరూపదాల్చడానికి ఎన్ని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు శుభవార్తలు కూడా వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధైర్యంగా ఉంటారు, పట్టుదల ఉంటుంది. పని చేసిన పట్టుదల ఎక్కువ. మీ తోబుట్టులకు ధైర్యాన్ని ఇస్తుంటారు. గురుదృష్టిగా ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు. వాహన ప్రాప్తి కూడా ఉంది. సరే, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉండడము, 9th హౌస్ లార్డ్ 4th భావం, అంటే 4వ భావంలో శని, శుక్ర, రవులు ఉన్నారు. 4th భావంలో రవి ఉన్న, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్న వాళ్ళు ఫారిన్ వెళ్తారు. ఈ విధంగా ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉందండి. విద్య రీత్యా వెళ్తారు. అలాగే శని, శుక్రుడు ఉన్నారంటే యాక్చువల్గా శని 4th భావంలో శని మంచివాడు కాదు కదా, నిజంగా మంచివాడు కాదండి. అంటే అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని అంటాం కదా, అదొకటి ఉంది. కానీ అర్ధాష్టమ శుక్రుడు అని కాదండి, మీకు శుక్రుడు కూడా 4th భావంలో ఉన్నాడు కాబట్టి మంచిగా చేస్తాడు. రవి కూడా 4th భావంలో ఉన్నాడంటే విద్య రీత్యా బహుశా మీరు విదేశాలకు వెళ్తారు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీకు 23వ తారీఖు 26 నుంచి మీకు సంతాన విషయంలో ఆడపిల్లలు పొందడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా రంగంలో, కళారంగంలో 26th తర్వాత నుంచి మీకు అవకాశాలు వస్తాయి. సినిమాలో నటిస్తారు, సినిమాలో జీవిస్తూ ఉంటారు కదా, అలా ఉంటుంది. ప్రొడ్యూసర్స్గా, యాక్టర్స్గా, అలాగే డైరెక్షన్ ఉంటారు సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్గా మీకు బాగా రాణించడానికి అవకాశం శుక్రుడు ఇస్తాడు. పంచమస్థ శుక్రుడు కాబట్టి మీకు స్టాక్ మార్కెట్ కూడా బాగా రాణిస్తారు. ఏదైనా గురు ప్రభావం కూడా వివాహ వేడుకలు బాగా జరుగుతాయండి. శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, ధర్మకార్యాలు జరుగుతుంటాయి. మీ భార్య భర్తల యొక్క సాంగత్యం బాగుంటుంది. మీకు బహుశా విదేశాలకు వెళ్ళడము, దూరపైన ప్రయాణాలు చేయడము, తీర్థయాత్ర చేయడానికే ఈ నెల మొత్తం కూడా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ మీ చేతుల ఉద్యోగాలు మాత్రం మార్పులు వస్తాయండి. 10th హౌస్ లార్డ్ బుధుడు బాగున్నాడు అంటే మీరు ఉద్యోగరీత్యా మీరు ప్రయాణం చేస్తారు. కానీ శని ప్రభావం ఉండవల్ల శని చూస్తాడు కాబట్టి, శని దృష్టి ఉంది, రవి చూస్తున్నాడు, శని కూడా చూస్తున్నాడు, శుక్రుడు చూస్తాడు. అవన్నీ పెద్ద ప్రాబ్లం లేదు. అంటే ఏంటంటే మీకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, కాకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి, స్లోగా ఉంటాయి డెవలప్మెంట్స్, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపార రంగంలో కూడా ధనం సంపాదించుకుంటారనడంలో ఏమాత్రం సంశయం లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలకి బాగా ఊపందుకుంటుంది. ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలు, స్టేషనరీ బిజినెస్లు, బంగారం వెండి వాటిలో కూడా మీరు విజయం సాధిస్తారు, డబ్బు సంపాదించుకుంటారు. 12 రాశుల వారికి చిన్న సూచన ఏంటంటే, మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీకు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి.
నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి చెప్తున్నాను. మన ఆది ఆస్ట్రాలజీనే చూస్తూ ఉంటాము, వేరే వాళ్ళు ఎవరు చూడరు, నేనే చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 35 సంవత్సరాల అనుభవం కూడా ఉంది నాకు ఆస్ట్రాలజీలో. 2000 ఇయర్లో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. దానికంటే 2000 ఇయర్లో 26 ఇయర్స్ అయింది. అంతకంటే ముందర 10 ఇయర్స్ నుంచి 1990 నుంచి కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ నేను ప్రొఫెషనల్లీ కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సింగరేణి కాలేజ్లో చేశాను. సరే పక్క పెడదాం. సో ఈ అంత అనుభవం ఉంది కాబట్టి కొద్ది గొప్ప చెప్పగలను అని నేను అనుకుంటాను. చెప్తాను కూడా, చెప్పిన కూడా చాలా జరిగాయి. మీకు విద్యలో కానీ, లేకపోతే వివాహం విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ, లేకపోతే వివాహాలు అవ్వట్లేదని మ్యాచ్ మేకింగ్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పర్ఫెక్ట్గా చూసి చెప్పగలను. నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. షూటింగ్లో ఉంటే మనం చెప్పలేకపోవచ్చు, తప్పకుండా మీకు చెప్తాను. అంతేకాకుండా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు చెప్దామండి. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా అంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే కాలసర్పదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే నెగిటివ్ తక్కువ ఉంటుంది. ఏదైనా మన జాగ్రత్త మనం చేసుకోవాలి. కాబట్టి రాహుకి మనం కాలసర్పదోషం ఉంది కాబట్టి రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలు ఉన్నాయి. అంటే సవ్యకాల సర్పదోషము అంటాం. మనం అంటే ప్రతి రాశి వారికి కూడా అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహు కేతులు పూజ చేయించుకోవడం కంపల్సరీ. మనం అక్కడ వెళ్ళాము, ఆన్లైన్ ద్వారా చేయించుకుంటాము. ఇంకా చేయలేము, మన ఇంట్లోనే మన ఊళ్ళోనే రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల్లో కేతుకు సంబంధించిన పూజలు చేయించుకోవడం. అది కూడా చేయలేకపోతే రాహుకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంట్లో చదువుకోవడము, కేతు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాహు కేతు యొక్క ప్రభావం తగ్గుతుంది. అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వల్ల అదృష్టం బట్టి మనకి రాహు కేతు ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి మనం పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ హోమాలు చేస్తూ ఉంటారు. హోమాలు చేస్తే ముందర అంటే జస్ట్ అమ్మవారి హోమం చేసే ముందర నవగ్రహాలు కూడా మనం చేస్తూ ఉంటాం. సో నవగ్రహాలు చేయడం వల్ల ప్లస్ అమ్మవారికి హోమాలు చేయడం వల్ల చండీ హోమం ఈ 12 రాశుల వారికి నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శనీశ్వరుడు కూడా మనం చెప్తూ ఉంటాం కదా, శనీశ్వరుడు దోషం కూడా చాలా ఉంటుంది. అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం అంటూ ఉంటాం. సో ఈ మీకు రాశులు తెలుసు ఎవరెవరికి ఏమున్నాయో. సో ఈ రాశి వాళ్ళు కూడా శని దోషం తగ్గడానికి ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః మంత్రం కానీ, లేదా మనం మందపల్లిలో పూజ చేయించుకోవడం కానీ, తిరునల్లారు వెళ్ళడం కానీ అవన్నీ మనం చేయలేము. మన ఊళ్ళోనే శనీశ్వరుడికి 7 శనివారాలు దండం పెట్టుకోవడం, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే దగ్గర కాదు, ధ్వజస్తంభం కొంచెం దగ్గరలోనే అఖండ దీపారాధన, ఒక పెద్ద ప్రమిదిలో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఆ చేసిన పుణ్యం వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేసి మనకు ప్రభావం తగ్గిస్తారని చదివాను ఎక్కడో. అది కరెక్ట్. తర్వాత శివాభిషేకాలు ఎప్పుడూ మర్చిపోకూడదు. శివుడి అభిషేకం చేసుకోవడం వలన సర్వదోషాలు సర్వ పాపాలు హరిస్తాయని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి రాహు వలన, కేతు వలన, అసలు 12 గ్రహాల వలన వచ్చే దోషాలు 12 రాశుల్లో 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా ఒక్క శివుడు అభిషేకం చేయడం వల్ల, శివుడికి మారేడుదలం సమర్పించడం వల్ల, అలాగే పార్వతీ అమ్మవారిని పూజించడం వల్ల కూడా దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటే సందేహం లేదు.